వెనిజులా రాజకీయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడూరోను అమెరికా క్యాప్చర్ చేసిందని ప్రకటించిన ట్రంప్ ఇక నుంచి వెనిజులాను అమెరికా నేరుగా నడిపిస్తుందని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెనుచర్చకు దారితీసింది. ఫ్లోరిడాలోని మారియే లాగో క్లబ్ నుండి మాట్లాడిన ట్రంప్ వెనిజులాను సేఫ్గా సరైన మార్పు జరిగే వరకు యునైటెడ్ స్టేట్స్ నడిపిస్తుందని అన్నారు. అంతేకాదు ప్రస్తుతం కొత్త నాయకత్వాన్ని అనుమతిస్తే మళ్లీ పాత సమస్యలే వస్తాయని, అందుకే దేశాన్ని తాత్కాలికంగా అమెరికా కంట్రోల్లో ఉంచుతామని సంకేతాలిచ్చారు. కానీ ఈ తాత్కాలిక పాలన ఎంతకాలం కొనసాగుతుందో మాత్రం టైం లైన్ ఇవ్వలేదు. ట్రంప్ మరో కీలక ప్రకటనే అత్యంత విమర్శలకు దారితీసింది. వెనిజులా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అమెరికన్ ఆయిల్ కంపెనీలు టేక్ ఓవర్ చేస్తాయని కూడా చెప్పారు. బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడతాయి, దేశానికి డబ్బు సంపాదిస్తాయని నిర్మోహమాటంగా చెప్పారు ట్రంప్. వెనిజులా ప్రపంచంలోనే భారీ ఆయిల్ రిజర్వులు ఉన్న దేశం. అలాంటి దేశాన్ని డైరెక్ట్గా అమెరికా నడపడం ఎనర్జీ జియోపాలిటిక్స్లో గేమ్ చేంజర్గా భావిస్తున్నారు. తాజా పరిణామాలపై లాటిన్ అమెరికా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని యూరోపియన్ దేశాల నేతలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. వెనిజులాలో ఏళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం, పాలనాపరమైన అస్థిరత మధ్య అమెరికా ఈ ధైర్యమైన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒక సార్వభౌమ దేశాన్ని మరొక దేశం నేరుగా నడపడం అంతర్జాతీయ చట్టాల పరంగా ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై ఐక్యరాజ్య సమితి వైఖరేంటి అన్నదే ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.